ఆకులు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమలు ఏం వంట చేయబోతున్నారు? మునగాకు టొమాటో పప్పు. మునగాకు టొమాటో పప్పు. yes అండి. ఓ మునక్కాయ టొమాటో మనకి జనరల్ గా రెగ్యులర్ కాంబినేషన్ కదా. సో ఇక్కడ మునగాకుతో అంటే మామూలుగా మనకు టేస్ట్ అనేది మునక్కాడతో వచ్చిన టేస్టే వస్తుంది. సో దీంట్లో ఇంకా వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి హెల్త్ పరంగా మనకి మునగాకుతో. ఓకే. సో అప్పుడప్పుడు మనం ఏంటంటే ఇలా మునగాకును కూడా వాడుకొని చేసుకుంటే కొంచెం లేతగా ఉంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి మునగాకు టొమాటో పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు టొమాటో పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం కందిపప్పును కొంచెం ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ పోపు వేసేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకుని, సో పోపుతో పాటుగా కొంచెం ఆకు కూడా వేయించేసుకుంటే బాగుంటుంది. సో మనము పప్పు ఆకుకూర ఉడికించుకున్నట్టు ఇది ఉడికించుకోకూడదేమో కదా. సో చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. పప్పుతో పాటు ఆకు కూడా వేసుకొని చేదు ఏమి ఉండదు కదా. సో మళ్ళీ ఇక్కడ కొంచెం మగ్గుతుంది కదా. సో అలా అంటే మనకి ఫాస్ట్ గా అయిపోవాలంటే అలా డైరెక్ట్ గా 2 కలిపి ఉడికించేసుకోవచ్చు. ఎస్, ఎండుమిరపకాయలు. సో ఇక్కడ ఇలా మనం పప్పుతో పాటు వేస్తే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మీరు చెప్పినట్టు చేస్తే కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. జస్ట్ అప్పుడు పట్టే టైంలోనే ఉడికిపోతుంది కదా. పోపు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, పోపు దినుసులు. సో యూజువల్ గా మనం టమాటా పప్పు చేసుకున్నా ఉడికించేసి పోపు ఒకటే కదా పెడుతూ ఉంటాము. అవునండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో వీటితో పాటుగా మునగాకు. సో ఇది కరివేపాకు అంటే కూడా ఎక్కువగా చిట్పట్లాడుతూ ఉంటుంది. అవును, వాటర్ ఉంటుంది కదా. ఎస్. సో కొంచెం లేదు అయితే అంత ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కొంచెం ముద్రలు అయితే కొంచెం ఇంకొంచెం ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. యాక్చువల్గా ఎగురుతూ ఉంటుంది కూడా. ఎస్, వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం అలా ఎగురుతూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, మీరు వేయింగ్ చేస్తుండండి, మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ ఎండాకాలంలో బయట ఎండలో అలా తిరిగి వచ్చామనుకోండి, బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది, ఒంట్లోని శక్తి అంతా లాగేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే శరీరానికి తగిన శక్తి రావాలి, ఉపశమనం కావాలి అంటే అల్లంని బాగా పేస్ట్ లాగా చేసుకొని 1 గ్లాస్ నిమ్మరసంలో కొద్దిగా అల్లం రసం కూడా కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది, ఆ అలసట అవన్నీ కూడా తగ్గుతాయి. చిట్కా చూసేస్తారు కదండి. సో ఆకు కూడా చక్కగా వేగిపోయింది. ఎస్, దీంట్లో టొమాటోలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఇందులో టొమాటో ముక్కలు ఎలా రాజుగారు పూర్తిగా మగ్గిపోయే వరకు ఉంచారా, లేకపోతే కొంచెం అట్లా ముక్క పళంగా తెలుస్తున్న బాగానే ఉంటుంది? ముక్క పళంగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుందండి. సో టొమాటో దాల్లో, సో టొమాటో దాల్లో మెయిన్ స్పెషాలిటీ అదే. సో కొంచెం పచ్చదనం అనేది తగులుతూ ఉంటుంది ఆ టొమాటో ముక్కలో. కానీ మనం అంటే కలిపి ఉడికించేసుకుంటే మనకి అసలు అది తెలియదు, అంటే మిక్స్ అయిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇట్లా సపరేట్ గా చేసుకుంటే మనకు కాస్త టమాటో టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? ఆ మునగాకు వేగిన ఇది కూడా చాలా బాగా వస్తుంది. కమ్మదనం చాలా బాగా వస్తుంది వేగిన తర్వాత. లేకపోతే కొంచెం మళ్ళీ చేదు వస్తుంది ప్రాపర్ గా వేగకపోతే. అంటే కొంచెం అదొక రకమైన స్మెల్ ఉంటుంది కదా మనకి మునగాకుకి. అవునండి, ఒక టైప్ ఆఫ్ వగర్ లాగా, లైట్ వగర్ ఉంటుంది. సో ఒక్క మరుగు వస్తే మనం తీసేయచ్చు. అక్కడ ఆల్రెడీ ఆ పోపులో మునగాకు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి. సో పప్పు కూడా మనకు ఉడికిచ్చిందే వేసుకున్నాం. మునగాకు అంటే మనకి యూజువల్ గా చెట్లు ఉంటేనే ఆకు కొంచెం దొరుకుతూ ఉంటుంది. ఎస్. సో ఎప్పుడైనా అలా ఎవరికైనా అందుబాటులో ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా జీలకర్ర పొడి అండి.
మిగతా ఆకుకూరలు మనకి ఎంత హెల్దీయో మునగాకు దానికంటే ఎక్కువ చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. వేరు దగ్గర నుంచి పూత దగ్గర నుంచి మన కాయ వరకు మొత్తం హోల్ చెట్టు ఎలాగైతే అరటిని వాడతారో. యా ఓకే అండి. సో అప్పుడే కమ్మటి స్మెల్ వచ్చేస్తుంది. అవును. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో డిష్ అవుట్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే. మునగాకు టమాటో పప్పు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మునగాకు టొమాటో పప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు టొమాటో పప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు టొమాటో పప్పు రెడీ. మునగాకు టొమాటో పప్పు తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే అండి. ఆ మునగాకు డిఫరెంట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. అంటే మనం దీంట్లో కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగానే వేసుకున్నాం కదా. అవును. అండ్ నూనెలో వేయించేసరికి మెత్తి కూరకు వచ్చినట్టే కొంచెం ఆ కమ్మదనం అనేది వచ్చింది. ఫ్లేవర్ యాడ్ అయింది. ఫ్లేవర్ అనేది కొంచెం ఆ మెత్తి ఎక్కువగా తెలుస్తుంది. అవును. మునగాకు యా. సో బాగుంది. అంటే ఎక్కువ డిఫరెంట్ టేస్ట్ లా కాకుండా కొంచెం ఆ పప్పులో బాగానే బ్లెండ్ అయిపోయి దీన్ని అంటే మొత్తం ఓవరాల్ గా కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది తీసుకొచ్చింది మునగాకు అనేది. సో మనం అంటే మెంతి ఆకు మెయిన్ గా ఇలాగే వాడుతూ ఉంటాం కదా. సో మునగాకును కూడా అప్పుడప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా అందుబాటులో ఉన్నప్పుడు మనం దొరికినప్పుడు హ్యాపీగా మనం చేసుకునే వేపుడులో కానీ, పులుసుల్లో కానీ, రసంలో కూడా కానీ, సాంబార్లో కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మనం మునక్కాడ లేకుండా కూడా మనం ఇది యాడ్ చేసుకున్న ఓవరాల్ గా టేస్ట్ అనేది మనకు అదే వస్తుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇలా మునగాకు కాంబినేషన్ లో టొమాటో పప్పు చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ రెసిపీ కూడా. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోళ్ళ అందం పెంచుకోవడానికి మనం రెగ్యులర్గా నెయిల్ పాలిష్లు వాడుతూ ఉంటాం కదా. మరి నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మూత టైట్గా పెట్టేస్తూ ఉంటాం. గాలి లోపలికి వెళ్ళిపోయి నెయిల్ పాలిష్ గడ్డ కట్టేస్తుంది అనే భయంతో టైట్గా మూత పెట్టేయడం వల్ల ఈ నెయిల్ పాలిష్ అంతా కూడా బయటకు వచ్చేసి మూత టైట్గా అంటుకుపోతుంది, తీయడానికి రాకుండా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ మూత పెట్టే ముందే కొద్దిగా వ్యాజ్లిన్, పెట్రోలియం జెల్లీ ఇలాంటివి కాస్త ఆ మూతకి చివరికి అప్లై చేసుకుని దాని తర్వాత మూత పెట్టినట్లయితే మూత టైట్గా ఉండడమే కాకుండా మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మామూలుగా మనం ఫ్రూట్ సలాడ్స్ కోసమని, రకరకాల స్వీట్స్ కోసమని కస్టర్డ్ తయారు చేసుకుంటూ ఉంటాం. కస్టర్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే కాస్త పంచదార తీసుకుని పైన వేడిగా ఉన్నప్పుడే చల్లినట్లయితే అది లేయర్ లాగా ఏర్పడిపోకుండా అంతా బాగా మిక్స్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడైతే హ్యాపీగా కుంకుడుకాయలతోనో లేకపోతే సీకాయతోనో తలస్నానం చేసి తలకి బాగా ఆయిల్ పెట్టుకుని జుట్టును బాగా సంరక్షించుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో రకరకాల ఫ్యాషన్ల వల్ల జుట్టు మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల జుట్టు బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది, అలాగే చిట్లిపోయినట్లుగా కూడా అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి, జుట్టు హెల్దీగా ఉండాలి అంటే కొబ్బరి నూనె, ఆముదము రెండూ కలుపుకుని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో పొట్లకాయ బఠానీ కుర్మా, పొట్లకాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పెరుగు, గరం మసాలా ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో చిక్కుడు పండుమిర్చి కూర, చిక్కుడుకాయలు, పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు ముఖ్యంగా కావాలి. చెనా క్యాప్సికం పలావ్, క్యాప్సికం, బియ్యం, కాబూలీ శనగలు, పోపు దినుసులు సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో వామాకు సేమియా పకోడీ, వామాకులు, ఉడికించిన సేమియా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి.
ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.